Good morning all. After a long time I'm back with a new video. Basically my health is not well, but I'm ready to do the video. The thing is, so when you speak about the life is not a bed of roses, many times I said, so life is not a constant. Every time I said that, ఈ రోజు మనం చూడండి, మనం ప్రవహించే నది ఎప్పుడు ఒకలాగే ఉంటుందా, లేకపోతే వెన్ యూ సీ దాట్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్, పడే వర్షం ప్రతిసారి ఒకేలా పడుతుందా? సో వాట్ ఎవర్ యూ సీ దాట్, సో ఎవ్రీథింగ్ ఈస్ లైఫ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ కాన్స్టెంట్. మన జీవితం కూడా ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, లైఫ్ ఎప్పుడు ఒకలాగా ఉంటుందా? సో అండ్ బై కేమ్ టు దిస్ టుడే ద టాపిక్ ఈస్, ఈ జర్నీలో ఈ యొక్క లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ జర్నీ. ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ జర్నీలో సో ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది జనాభాలో, ఇంతమంది పాపులేషన్లో మన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? సో మన కోసం ఎంతమంది వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తారు, మన కోసం ఎంతమంది థింక్ చేస్తారు? సో ఇంత జర్నీలో, ఇంత వాల్యుబుల్ షార్ట్ స్పాన్ ఆఫ్ జర్నీలో, సో డోంట్ లీవ్ ద పీపుల్ ఎవరైతే మీకోసం ఎక్కువ ఆలోచిస్తారో. బట్ కొంతమంది మాత్రం ఖచ్చితంగా మీకోసం ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం మీ యొక్క ఫ్యూచర్ కోసం కానీ, మీ యొక్క హెల్త్ కోసం కానీ, డెఫినెట్లీ వెరీ సమ్ పీపుల్ ఆర్ దేర్. బట్ డోంట్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్ విత్ దెమ్. డోంట్ లీవ్ దెమ్ ఎట్ ఎనీ టైమ్. వాళ్ళని ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఎప్పుడు అటువంటి మీకోసం ఆలోచించే వాళ్ళని ఎవరు కూడా వదలొద్దు. ఎందుకంటే మీ ప్రజెన్స్లో ఎవ్రీబాడీ విల్ ప్రైజ్ యూ. మీ యొక్క ప్రజెన్స్లో అందరూ కూడా మిమ్మల్ని పొగుడుతారు. మీ ప్రజెన్స్లో అందరూ మీ యొక్క అచీవ్మెంట్స్ని అప్రిషియేట్ చేస్తారు. మీ ఆబ్సెన్స్లో ఎవరైతే మీకోసం ఆలోచిస్తారో, మీ ఆబ్సెన్స్లో ఎవరైతే మీకోసం తపిస్తారో, మీ ఆబ్సెన్స్లో ఎవరైతే మీకోసం పూజలు చేస్తారో, సో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ లైఫ్లో ఎవ్రీబాడీ కెనాట్ డూ దట్. కొంతమంది యాక్షన్ చేస్తారు మీ ముందు, కొంతమంది బట్ రియల్గా మిమ్మల్ని అభినందించే వాళ్ళు ఉంటారు, రియల్గా మిమ్మల్ని అభినందించే వాళ్ళు ఉంటారు, రియల్గా మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు నీ లైఫ్లో ఎప్పుడు కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో రిలేషన్స్ అనేవి మనం చూస్తాం 21వ సెంచరీలో. సో మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ ఈరోజు మనం చూస్తే ఫేక్గానే కనిపిస్తున్నాయి. మీ అవసరం ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, మిమ్మల్ని పొగుడుతారు, మీతో మాట్లాడతారు. అది అవసరం ఉందని చెప్పి మీ ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే, మీ అవసరం లేకపోతే ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. ఇటువంటి ఫేక్ రిలేషన్స్లో వెరీ రేర్గా కొన్ని రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మన కష్టంలో తోడుంటారు, ఖచ్చితంగా మన పెయిన్స్లో కూడా చాలామంది తోడుంటారు. సో ఇంత ఫేక్ రిలేషన్స్ ఈ తరుణంలో ఇటువంటి మన కోసం తప్పించే వాళ్ళు, మన కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు వదులుకోవద్దని చెప్తాను. మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మన కోసం సఫర్ అవుతారు, మన హ్యాపీనెస్లో వాళ్ళు మన కోసం పాలు పంచుకుంటారు. సో ఇటువంటి హార్డ్షిప్స్లో, హార్డ్ టైమ్స్లో ఎవరైతే మనకు తోడుంటారో వాళ్ళే నిజమైన రిలేషన్స్. కానీ ఈరోజు రిలేషన్స్ చూసుకుంటే డబ్బు ఉంటేనే మనతో ఉంటారు. రిలేషన్స్ చూసుకుంటే చాలామంది పదవులు ఉంటేనే మనతో ఉంటారు. ఆ పదవి ఉన్నా, పేరున్నా, ఏమీ లేకపోయినా ఉన్నా, ఏదైతే రియల్ రిలేషన్షిప్స్ ఉన్నాయో ఎప్పుడు మీతోడే ఉంటారు, ఫేక్ కాకుండా. బట్ ఇటువంటి రిలేషన్షిప్స్లో ఎవరైతే మీ తోడు, మీ కష్టంలో, మీ పెయిన్స్లో, మీ బాధల్లో ఉంటారో వాళ్ళని ఇప్పటికీ కూడా డోంట్ ఫర్గెట్ దెమ్. వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళకి గివింగ్ బ్యాక్, ఎప్పుడు వాళ్ళు మీ తోడు ఉండరు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళతో పాటు మీరు తోడు ఉండండి. ఎందుకంటే ఈ తరుణంలో చాలా డిఫికల్ట్ రిలేషన్షిప్స్లో మన కోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది మనతో ట్రావెల్ చేస్తారు, బట్ కొంతమంది మాత్రం మనతోటు, మన ఆబ్సెన్స్లో, మన ప్రజెన్స్లో అందరూ పొగుడుతారు, ప్రజెన్స్లో చాలామంది ఉంటారు. బట్ ఆబ్సెన్స్లో కూడా మన కోసం ఎప్రిషియేట్ చేసి మన ముందు పొగడడం గొప్ప కాదు, మన బ్యాక్ కూడా ఎవరైతే మనల్ని ఎప్రిషియేట్ చేస్తున్నారో, మన బ్యాక్ కూడా ఎవరైతే మనతో ఉన్నారో అదే నిజమైన రిలేషన్స్. మన ముందు అందరూ పొగుడుతారు, మన వెనకాల ఎవరైతే మనల్ని ఎప్రిషియేట్ చేస్తున్నారో, మన స్క్రీన్ బ్యాక్ ఎవరైతే మనల్ని కేరింగ్ ఇస్తున్నారు, సో దట్ ఈస్ అ రియల్ రిలేషన్. అటువంటి రిలేషన్స్ వదలొద్దని నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ.